సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ అవుతు శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీమతి సునీత లక్ష్మణరాజు గారు, సామాజిక కార్యకర్త. ఇక ఆంధ్రప్రదేశ్లో లడ్డూ వ్యవహారం పైన చంద్రబాబు గారు పలు డిమ్కీలు కొడుతున్నారు, రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. మేము గతంలోనే దాదాపు 4 రోజుల క్రితమే, వారం రోజుల క్రితమో మనం చర్చించుకున్నాం. తాను తీసుకున్న గోతిలో తామే పడ్డారు. చంద్రబాబు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ ఇవన్నీ పడ్డారన్నట్టుగానే ఇప్పుడు ఆయన మాట మార్చి లడ్డు గురించి ఏం చెప్పారో మనం వీడియోలో కూడా విందాం. ఇక టీడీపీ ట్రాప్ నుంచి జగన్ గారు సక్సెస్ఫుల్గా బయటపడ్డారా? మొదట నేను కూడా ఏమిటి వాయిదా వేసుకున్నారా, ఏమిటి వాయిదా వేసుకోవడం కరెక్టా కాదా అన్న భావన మీమాంస ఏర్పడినప్పటికీ ఆ తర్వాత అన్ని పరిస్థితులు, పరిణామాలు గమనించిన తర్వాత ఎస్, జగన్ గారు చేసింది కరెక్ట్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చాను. కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రముఖ విశ్లేషకులు సైతం టీడీపీ ట్రాప్ నుంచి జగన్ గారు సక్సెస్ఫుల్గా బయటపడ్డారు, డైవర్షన్ పాలిటిక్స్లో జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని రావణాకాష్టం చేసైనా సరే జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కానీ, కూటమి నేతలు కానీ ప్రయత్నిస్తున్న తరుణంలో జగన్ గారు చేసింది కరెక్టే అన్నటువంటి అభిప్రాయం ప్రబలుతోంది. ఇక తర్వాత లడ్డూకి సంబంధించి ఆయన మాట మార్చిన తీరు, ఇవన్నీ కూడా చూస్తే మొత్తం పరిణామాలన్నీ కూడా జగన్ గారికి వైపే అనుకూలంగా కనపడుతున్నట్లున్నాయి. వివిధ పత్రికల్లో వచ్చిన కొన్ని దీనికి సంబంధించిన విశేషాలు కూడా చూసిన తర్వాత వీడియోలోకి వెళ్దాం. కల్తీ చంద్రబాబు సృష్టే, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీనైన అసలు వాడలేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా కూడా చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు గారు నీచ రాజకీయం చేస్తున్నారంటూ జగన్ గారు మండిపడ్డారు అంటూ నిన్న జరిగినటువంటి ఆ పరిణామక్రమం అంతా ఆయన జగన్ గారు మొత్తం పరిణామక్రమాన్ని వివరించారు. బాబు భారీ కుట్ర, శాంతి భద్రతల విఘాతానికి చంద్రబాబు పన్నాగం, తిరుమల తిరుపతిలో మోహరించిన కూటమి గోండాలు. విశేషం ఏంటంటే గోండాలనేమో ఎక్కడ పట్టించుకోకుండా జగన్ గారికి అండగా, లేదా జగన్ గారికి ఈ పర్యటన సందర్భంగా అక్కడికి వస్తారనుకుంటున్నటువంటి వైసీపీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు గారి ప్రభుత్వంది. ఒక రకంగా పోలీసు నిర్బంధం, అనధికార ఎమర్జెన్సీని పెట్టారు. ఇక లడ్డూలో కుట్ర కోణం ఉందంటూ మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పాలక మండలి సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు చెప్పారు. టీటీడీ ఈవో శ్యామలరావు, ఎన్డీడీబీ చైర్మన్ మినేష్ షా, మాజీ చైర్మన్ పర్షద్ జోలే వీరంతా కూడా బాధ్యులని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్డీడీఈకి నెయ్యి శాంపుల్ పంపడానికి ముందు రోజే ఆ ముగ్గురి భేటీపై అనుమానాలు వస్తున్నాయని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ రాష్ట్రపతికి వేణుగోపాల్ గారు లేఖ రాశారు. ఇక చంద్రబాబు నోట పచ్చి అబద్ధం, ఈవో మాటే ప్రబల సాక్ష్యం అంటూ జగన్ గారు వీడియో సహితంగా వేసినటువంటి కథనం. ఇక చంద్రబాబు గారు మాట మార్చేసి ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం అని ఇప్పుడు చెబుతున్నారు. మొన్నటిదాకా ఏం చెప్పారో విన్నాం కదా, జంతుగోవు కలిసిపోయింది, ఇంకోటి కలిసిపోయిందని దారుణమైనటువంటి అపచారం చేసి దానికి చెంపలు వేసుకోకపోగా దాన్ని వైసీపీకి, జగన్ గారికి అంటగట్టడానికి విశ్వ ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళీ డిక్లరేషన్ డ్రామాని తెరపై తీసుకొచ్చి 10 సార్లు వెళ్ళొచ్చినటువంటి జగన్ గారికి లేనిపోయినవన్నీ ఆపాదించడానికి విశ్వ ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడ వారాడనేది అప్రస్తుతం. అంతేకాదు సూపర్ 6 వీటి గురించి అది వదిలేద్దామని ఆయన చెబుతున్నాడు. సూపర్ 6 వదిలేస్తారా? మరి ఈ తిరుమల మతతత్వాన్ని మాత్రం పట్టుకుని కూర్చుంటాడు ఈయన చంద్రబాబు గారు. ఆత్మరక్షణలో చంద్రబాబు తాను సృష్టించిన నెయ్యి వివాదంలో అడ్డంగా దొరికిపోయి ఉక్కిరిబిక్కిరి, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే శ్రీవారిని రాజకీయాల్లోకి లాగిన వైనం అంటూ మరో కథనం వచ్చింది. ఇక సిపిఐ రామకృష్ణ గారు కూడా ఎందుకు ఇవ్వాలి జగన్ డిక్లరేషన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా, మరి ఆయన తిరుమల ఎలా వెళుతున్నారు, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, వైఎస్ జగన్ 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు,
అందరివాడైన వెంకటేశ్వర స్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు అని సిపిఐ రామకృష్ణ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు చానాళ్ళ తర్వాత. జగన్ ఇక చంద్రబాబు గారి బుకాయింపులు చూడండి. జగన్ని తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు అంటూ డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకే వెళ్ళలేదంట. అంటే డిక్లరేషన్ ఇస్తేనేమో ఇంతకుముందు ఏం చేశారనేది, ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న, ఇస్తేనేమో ఇంకో రకమైనటువంటి ప్రశ్న, ఇవ్వకపోతే ఈ రకంగా డబుల్ గేమ్ ఆడటానికి చంద్రబాబు గారు కూర్చున్న వేళ, గొడవలు ఇవన్నీ సృష్టించడానికి ఎదురు చూస్తున్న వేళ జగన్ గారు ట్యాక్ట్ఫుల్గా రాష్ట్రం రావణా కష్టం కాకుండా ఆపేరనడానికి ఇంతకంటే ఆయన వాయిదా వేసుకున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అయితే ఈనాడు ఏమాత్రమాట ఇవాళ కాస్త పద్ధతిగా, మరీ అంత అన్యాయంగా కాకుండా కాస్త న్యాయంగానే వార్తలు కవర్ చేసిందని ఒప్పుకోవాలి. జగన్ తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారని చంద్రబాబు గారు వార్తకి ఇచ్చారు. అలాగే తిరుమల వెళ్తానంటే అడ్డుకుంటున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలనే రుజువు అవుతున్నాయి. బహుశా ఈనాడు వారికి కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉండాలి, చంద్రబాబుని అనవసరంగా ఈ విషయంలో భజన చేసి దెబ్బతిన్నామని. వాళ్ళు కూడా ఆ పాయింట్ రాశారంటేనే దాని అర్థం అబద్ధం ఉందని, చంద్రబాబు మాటల్లో అబద్ధం ఉందని. అందుకే డిక్లరేషన్ అంటున్నారు. ఆ విషయం పక్కదారి పట్టకూడదనే తిరుమల పర్యటన వాయిదా వేసుకున్న మాజీ సీఎం జగన్. తప్పు లేదు, ఇట్లా రాస్తే అభ్యంతరం లేదు, మంచిదే. ఇక ఆంధ్రజ్యోతి మాత్రం యథాప్రకారం తన విశ్వరూపాన్ని ప్రదర్శించి చండాలంగా దిక్కుమాలిన వార్తలు రాసింది. వెళ్ళొద్దని మేము చెప్పామా అంటూ ఇక చంద్రబాబు గారి మాటలతో పాటు మిగతా వార్తలను కూడా ఏమైంది జగన్ లాజిక్కులు మరిచి తెకమక మాటలు, ఇదే పైగా వక్రీకరించడం చూడండి. ఇదేం దేశం, ఇదేం హిందూయిజం అన్నారంట జగన్ గారు. మొత్తం కట్ అండ్ పేస్ట్ అంటే ఇలాగే ఉంటుంది. మొత్తం విషయం అంతా చెప్పి ఇలా చేయటం పద్ధతి కాదు, హిందూయిజంలో ఇట్లా లేదు, నేను స్వామివారి మీద ఎంతో ప్రేమ అభిమానంతో భక్తితోటి నేను వెళ్తున్నానని ఆయన చెప్తే వీళ్ళు ఇట్లా దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. వెంకన్నపై విశ్వాసం లేదని ఆయన చెప్పాంట. బుద్ధి జ్ఞానం ఉన్న ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇట్లా రాస్తారండి? ఇంత దుర్మార్గంగా రాస్తారా? కావాలని వాళ్ళు చాలా నీచంగా రాస్తున్నారు. ఇందాక చెప్పాను, ఈనాడు వాళ్ళు కరెక్ట్గా రాశారు, ఉన్నంతలో బెటర్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దరిద్రంగా రాసింది, చెత్త లాజిక్కులతోటి మళ్ళీ బురద వేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పడానికే నేను ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. ఇక మరొక మంచి వార్త ఏంటంటే, విశాఖ ఉక్కుకి ఊపిరి, కార్మికుల ఆందోళన నిరసనలు కాస్త పనిచేసేలాగా ఉన్నాయి. సెయిల్లో విలీనం చేసేందుకు యోచిస్తోందంట కేంద్రం. అలా జరిగితే మంచిదే. ఇక చంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ మరో 3,000 కోట్లు అప్పు చేయబోతోందట. ఇక తెలంగాణకు సంబంధించి 2 ఆసక్తికరమైన వార్తలు. మూసీ నది వెంట సర్వేకి వెళ్తే అది రెడ్ మార్క్ పెట్టిన వాళ్ళందరినీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక మళ్ళీ అడుగుతున్నాం, హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి అంటూ ఆ నోడల్ ఏజెన్సీకి ఎందుకంత దూకుడంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 రోజుల క్రితం మనం కూడా చెప్పుకున్నాం. చిన్న పాప తన చదువు ఎలా ఆగిపోయిందో చెప్పిన విషయాన్ని చెప్తూ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు అదే పరిణామాలు మనం అనుకున్నవే ఇప్పుడు ముందుకు సాగుతున్నట్లున్నాయి. అయితే ఆసక్తికరంగా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే ఒక పత్రిక ఇవాళ ప్రజా వ్యతిరేకత వస్తోందని రాయడం మరి బెదిరించడానికా లేకపోతే నిజంగా జర్నలిజం స్టాండర్డ్స్ ప్రకారమే రాశారా అన్నది మనం అప్పుడే చెప్పజాలం, కానీ కొంత వాస్తవానికే రాసినట్టుగా చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే
ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలోకి పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. రైట్. అది ఒక స్ఫూర్తి కలిగించాలని ఉద్దేశంతో మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు గారికి ఈ విషయం తెలియజేయాలి, మరొక్కసారి ఇలాంటి దిక్కుమాలిన మతతత్వ రాజకీయాలు చేయొద్దు అని చెప్పడం కోసం ప్రజలందరికీ జాతీయ అవార్డు పొందినటువంటి సుద్దాల తేజ గారి పాట అనుకుంటా, అది అద్భుతమైన పాటగా ఆ రోజుల్లో మొన్న ఈ మధ్యకాలంలోనే జాతీయ అవార్డు పొందింది. అందుకోసమే ఈ పాటను ప్రత్యేకించి, ఇది సహజంగా రాజకీయ చర్చల్లో ఈ పాట ఏంటని అనుకోవచ్చు కానీ, బట్ కావాలనే మతం అంటే మతం ఒక విశ్వాసం, ఒక నమ్మకం, అంతేగాని దేశం అంటే మతం కాదు, దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్న గురదాడ అప్పారావు గారి ప్రేరణతోటి రాసినటువంటి గీతానికి శాల్యూట్ చేస్తూ ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ, మరి కృష్ణరాజు గారు ముందుగా మీరు మాట్లాడండి. సూపర్ 6ని పక్కన పెట్టమంటున్నాడు, నేను వెళ్ళొద్దన్నాను అంటారు. టీడీపీ ట్రాప్ నుంచి వ్యూహాత్మకంగా జగన్ గారు బయటపడ్డట్టేనా? ఏమిటి ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ? సార్, ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాప్ అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక నిజమైన లౌకికవాది, ట్రూ సెక్యులరిస్ట్ ఎలా ఉండాలో చెప్పడానికి దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిదర్శనం. సెప్టెంబర్ 28 అంటే నిన్నటి రోజు నిజంగా మనందరూ కూడా గుర్తుంచుకోదగ్గ రోజు. ఆ రోజున ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నా అండి, ఆయన నాది నా మతం మానవత్వం డిక్లరేషన్ రాసుకోండి అని చెప్పి అంటూ, దానికి ముందు ఆయన నేను క్రిస్టియన్ అని ధైర్యంగా ఒప్పుకున్నాడండి. ఆయన ఇంట్లో బైబిల్ చదువుకుంటాను, అయితే నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను, ఆచరిస్తాను, ఇస్లాంని గౌరవిస్తాను, ఆచరిస్తాను, సిక్కిజాన్ని గౌరవిస్తాను, ఆచరిస్తాను అని బోల్డ్గా చెప్పిన ఒక వ్యక్తి. ఈ స్టేట్మెంట్ అనేది బహుశా స్టేట్మెంట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోబోతోంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. నేను నా మతం మానవత్వం, ఇంతకన్నా ఇంకేం చెప్తాడు ఎవరైనా కానీ? నిజమైన సెక్యులరిస్ట్. నిజంగా ఆయన నిన్న చేసిన ప్రకటన ఈ సూడో సెక్యులరిస్టులకి, మతమౌఢ్యులకి చెప్పు దెబ్బ లాంటిది. సరే, అసలు ఈ ప్రహాసనం అంతా ఎందుకు చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈసారి ఆయన వైఖరిలో చాలా చాలా మార్పు వచ్చిందండి. నిజానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు గతంలో అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అది ఆ దేవదేవుడి కృపే అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకో స్వామివారి మీద కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే అసలు సమయం సందర్భం లేదు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఆయన లడ్డూకు సంబంధించి, పవిత్రమైన లడ్డూకు సంబంధించి అపవిత్రమైన మాటలు మాట్లాడారు, నిరాధారమైన మాటలు మాట్లాడారు. ఫలితంగా ఆ లడ్డూ పట్ల, ఆ దేవదేవుడి పట్ల కూడా ప్రజలకు, దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో కొంత అనుమానాలు కలిగే విధంగా ఆయన వ్యవహరించారు. ఆ తర్వాత డిక్లరేషన్, అన్య మతస్థులు రాకూడదు అనే డిక్లరేషన్ ఉంటే దానిని కూడా రాజకీయం చేసి అదొక దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమయ్యారు. తర్వాత ఆయన చేయబోతున్న కక్ష కట్టినట్టుగా చేస్తున్న వ్యవహారాలు కూడా ఏంటంటే, బహుశా కొద్ది రోజుల్లోనే టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించబోతున్న వ్యక్తి రాడికల్ రాజకీయాలు చేశారు అనే అనుమానాలు ఉన్నాయి, బస్సు దగ్ధం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ గా చేస్తారేమోనన్న
వార్తలు వస్తున్నాయి. అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎవరైనా ఆయన పేరు చెప్పకూడదా? ఆయన పేరు చెప్తే ఏమైనా ఇబ్బంది? ఆయన మరి కొద్ది రోజులు అందరూ తెలుస్తుంది అక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకో ఏమిటో తెలియదు కానీ ఆ దేవదేవుడి మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఆయన అంటే గతంలో మీరు ఆయన ఆహ్వానించారు, ఆయన్ని మీరు ఈ రోజునేమో డిక్లరేషన్ అడుగుతున్నారు. అక్కడ దాన్ని పెద్ద రాజకీయం చేస్తారా? ఆయన ఆపడానికి ఒక వేలాది మంది మీరు మొబైలైజ్ చేస్తారా? అంత అవసరం మీకు ఏమొచ్చింది అక్కడ? అంటే మీరు తిరుమల రాజకీయాలు దూరంగా ఉండాలని చెప్పే మీరు తిరుమలలో ఎందుకు ఇటువంటి అరాచక పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అట్లా డిక్లరేషన్ ఇవ్వాలంటే అక్కడ జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ రాజశ్యామల యాగాన్ని నిష్ఠతో చేశారు, అందుకు ఆయన డిక్లరేషన్ ఇవ్వాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ తన తండ్రి మరణం అనంతరం కృష్ణా నదిలో వేద మంత్రోచ్చారణ మధ్య పితృతర్పణం చేశారు, అందుకు ఆయన హిందూ కాకుండా పోయాడైనా. జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ టిటిడి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుడు జగన్ను విష్ణుమూర్తిగా అభివర్ణించాడు, అందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకు దూరం చేయాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ 2017లో స్వామివారిని కలిసిన తర్వాతే పాదయాత్రను ప్రారంభించారు, అందుకు జగన్ తిరుమలకు దూరం చేయాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ 8 ఏళ్ల క్రితం రిషికేశ్ వెళ్లి పవిత్ర గంగా స్థానంలో స్నానం చేసి పూజలు చేశారు, అందుకు ఆయన తిరుమల నుంచి దూరం చేయాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం రిషికేశ్ లో హోమం నిర్వహించారు, అందుకు ఆయన దూరం చేయాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ ఏ రోజు కూడా హిందువుల మనోభావాలు గాని ముస్లింల మనోభావాలు గాని ఎక్కడా ఆయన దెబ్బతీయలేదు, అందుకు ఆయన్ని తిరుమలకు మనం రాకుండా చేయాలా? ఎట్లాగా స్వామి వారికి ప్రతి సంవత్సరం 5 ఏళ్ల పాటు అంతేకాదు తిరునామం కూడా పెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఎన్టీఆర్ కూడా పెట్టుకోలేదు. చంద్రబాబు గారు అక్కడే పుట్టారు అక్కడ పెరిగానన్నారు, ఎప్పుడు పెట్టుకోలేదు. ఇక ఎట్లాగా ఈ శేషవస్త్రాలు సమర్పించారు, తిరునామాలు సమర్పించారు, మళ్ళీ సాంప్రదాయ దుస్తుల్లో ఆయన ప్రతిసారి కూడా తిరుమల వెళ్ళారు, అందుకు ఆయన్ని మనం తిరుమల నుంచి దూరం చేయాలా? ఏంటి అసలు మీరు ఏమనుకుంటారు వీళ్ళు? రెండోది, అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా కానీ మతం గురించి ఆలోచించాడా? స్వయంగా ఆయన గుండెల మీద ఉన్న ఆయనకు సంబంధించిన అర్ధభాగాల్లో బీబీ నాంచారి వారు ఎవరండి? వారు స్వయాన ముస్లిం. రెండోది, ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కాసుల పేరు చాలా ప్రఖ్యాతమైందండి. ఆ కాసుల పేరులో ఉన్న కాసుల్లో అత్యధికం క్రైస్తవులు, ముస్లింలు వారు స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించినవే, అందుకు మనం ఆయన వెంకటేశ్వర స్వామికి మనం ఈ మతాన్ని మనం అంటగట్టాలా? ఆయన ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా తాను ఒక మతానికి చెందిన వారిని చెప్పి ఎప్పుడు అనుకోలేదు ఆయన్ని. ఇంకో విషయం సార్, ఇక్కడ మీకు తిరుమలకు సంబంధించి అసలు టీటీడీ బోర్డుని ఏర్పాటు చేసిందే క్రైస్తవానికి చెందిన బ్రిటిష్ పాలకులు. ఇది ఎంతమంది తెలుసండి? ఇది మీకు 1932లో బ్రిటిష్ వారు టీటీడీ బోర్డు ఏర్పాటు చేశారు, అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. తర్వాత ఈ దేవాలయం 18వ శతాబ్దం వరకు కూడా ఆర్కాట్ నవాబుల పాలనలో ఉంది. మరి అప్పుడు ఆ రోజుల్లో మరి ఈ హిందువులంతా ఏమైపోయాం మనం? మీరంతా రాకూడదు, మీరు మా టీటీడీ బోర్డు మీరు నిర్వహించకూడదు మనం చెప్పలేకపోయామే. 1801లో ఇది నవాబుల చేతుల్లోంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. అక్కడే బ్రిటిష్ పాలకులు క్రైస్తవులు, వారు కూడా ఈ దేవాలయాన్ని అనేక సంవత్సరాల పాటు నిర్వహించారు. తర్వాత మీకు చాలా ముఖ్యం ఏంటంటే 1821లో చిత్తూరు కమిషనర్ గా ఉన్న బ్రూస్ అనే ఆయన ఈ ఆలయ నిర్వహణకు సంబంధించి 46 నిబంధనలతో ఒక కోడ్ని ఇంప్లిమెంట్ చేశాయండి. దీన్నే బ్రూస్ కోడ్ అంటారు. అది ఇప్పటికీ అమలు జరుగుతూనే ఉంది. అంటే మీరు ఒకవైపు ముస్లింలు క్రైస్తవుల్ని అందరినీ కూడా ఆ దేవదేవుడు ఆహ్వానించాడు, ఒక ముస్లిం యువతని తన భార్యగా ఆయన అంగీకరించాడు. మీరు మాత్రం ఏం చేస్తారండి? ఈ రోజున జగన్ క్రిస్టియన్ కాబట్టి రాకూడదని చెప్పి అన్నారు. అంటే ఇది సూడో సెక్యులరిస్టులు లేదా సూడో హిందుత్వవాదుల ప్రచారమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఒకవైపు ఇదే సూడో హిందుత్వవాదులు ఏమంటారంటే గర్వాపసి, మా మతం నుంచి మీరంతా వెళ్ళిపోయారు కదా, తిరిగి మా మతంలోకి రండి అని చెప్పి
ఒకవైపు ఆహ్వానించే ప్రయత్నం చేస్తూనే మరోవైపు మీ మతాన్ని హిందూ ధర్మాన్ని మేము గౌరవిస్తాం, ఆచరిస్తాం అని చెప్పి మేము వస్తామంటే మీరు వద్దంటారా? ఇంతకన్నా హిపోక్రసీ ఎక్కడ ఉంటుందా? ఇది ఒక్కటి చాలండి. అయితే కృష్ణరాజు గారు కొంతమంది సందేహం ఏంటంటే ఎల్లుండాల్సింది కదా జగన్ గారు అనేటువంటి వాదన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఆయన అభిమానుల్లో కూడా. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఎట్లా సార్? కొద్దిగా కొంతమంది జగన్ గారి అభిమానులు సైతం తిరుమల వెళ్తే పోయేదేమో కదా, మనం వెనక్కి తగ్గినట్టు ఉందేమో అనేటువంటి భావన కొంతమందిలో ఉండొచ్చు. అది దాన్ని మీరు ఎట్లా, దానిపైన ఇప్పటి వరకు మీరేం చెప్పారు? ఇట్లా ఆగటమే మంచి విషయం అని మీరు చెప్పారు. దానికి కొంతమంది ఇట్లా అనుకుంటున్నారు కదా, వాళ్ళకి మీరు ఏమన్నా వివరణ ఇస్తారా? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు, చూపించారు. ఎందుకు అన్నారన్నమాట, ఇదే సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే తమ్ముళ్ళు చూసారా, రండి కదలి రండి దాడులు చేయని చెప్పని ఖచ్చితంగా రెచ్చగొట్టేవాడు ఆయన. అటువంటి రెచ్చగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రోడ్డు మీదకి వస్తే వేలాది మంది వాలంటరీగా వస్తున్నారు. అటువంటి తిరుమల వస్తే లక్షలాది మంది పోగయ్యేవారు. వారందరూ కూడా ఆయనకి రక్షణగా నిలబడేవారు. కానీ అక్కడ అనవసరమైన సీన్ క్రియేట్ చేయాల్సి వస్తుందని చెప్పే భావనతో, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని లాంటి విధానాలు అనుసరించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజనీతి వైఖరితో పాటు స్థితప్రజ్ఞత కూడా చూపించారని చెప్పి మనం ఖచ్చితంగా భావించాలండి. చివరి విషయం చెప్తాను సార్ మీకు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. అసలు లడ్డు అనేదే కల్తీ కాలేదు అయినట్టుగా చెప్పారు. ఆయన నియమించిన శ్యామలరావు గారేమో అసలు అది వెజిటబుల్ ఫ్లాట్ అని చెప్పి ఒకసారి అంటాడు, తర్వాత ఏమో యానిమల్ ఫ్లాట్ అని చెప్పి ఒకసారి అంటాడు. ఆయన డిప్యూటీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేదని చెప్పి అంటాడు ఆయన. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను కూడా అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ అల్టిమేట్ గా తిరుమల పవిత్రతకు భంగం కలిగించారండి. అయితే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి. అదేమిటంటే, మీకు ప్రపంచంలో మొట్టమొదటి రచయిత్రి ఆవిడ సుమేరియన్ అండి. క్రీస్తుకు పూర్వం దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఆవిడ జన్మించారు. ప్రపంచంలో మొట్టమొదటి కవయిత్రి. ఆమె పేరు ఎన్హి దువానా. ఆవిడ ఆ రోజుల్లో సుమేరియన్ చక్రవర్తి గారికి కూతురు. అంతేకాకుండా ఆ రోజుల్లో వారు చంద్రుణ్ణి ఆన్ అనే పేరుతో ఆరాధించేవారు. సుమేరియన్ చక్రవర్తిని ఆయన పిడిచెదురు ఓడించిన తర్వాత ఆమెను ఆ దేవాలయానికి దూరం చేయడంతో ఆమె చాలా ఆవేదనతో, చూసావా ఆన్, చంద్రుడు చూసావా నన్ను, వీరు నన్ను ఈ రోజున దేవాలయానికి రావద్దని చెబుతున్నారు. అయితే నువ్వు పైనుంచి చూస్తున్నావు, నువ్వు చూస్తేనే నీకు అందరూ కనిపిస్తున్నారు, కానీ నీ అమృత వర్షం మాత్రం నా మీదే కురుస్తోంది అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ దేవదేవుడి నుంచి దూరంగా చేయవచ్చు, కానీ ఆయన అమృతాస్తం మాత్రం, ఆయన ఆశీస్సులు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హిందుత్వ ఆచరణలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. ఆయన సెక్యులరిజంలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. రైట్. చాలా కృష్ణరాజు గారు మిమ్మల్ని అభినందించక తప్పదు. ఎందుకంటే చాలా భావుకతతోటి చాలా అనేక చరిత్రకి సంబంధించినటువంటి అనేక విషయాలు, ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు నుంచి ఆ తర్వాత క్రైస్తవ పాలకులు, ముస్లిం పాలకులు ఎలా ఆ గుడిని ఆదరించింది తదితర అనేక విషయాలు చెప్పడం ద్వారా, కొత్త విషయాలు చెప్పి మీరు నిజానికి వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి సేవ చేశారు. జర్నలిజం అంటే ఎలా ఉండాలి అని తేల్చారు. చివరిగా మీరు చెప్పినటువంటి ఆవిడ కథ కూడా, ఆ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది నిజంగా మెచ్చుకోదగింది. రాజేష్ గారు జంగారెడ్డి గుడి నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, మొన్నటిదాకానే లడ్డూలో అది కలిసింది ఇది కలిసింది అంటున్నారు, ఇప్పుడేమో ఏదైనా ఉండొచ్చు అని ఇప్పుడు అంటున్నాడు. మాట మార్చేశారా లేదా? ఎందుకు మార్చేశారు? ఆయన రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతారు ఆయన. అంతేనా? ఆయన ఎలా మాట్లాడుతారు అనేది వాళ్ళకి పిల్లల మీడియా ఆ పచ్చి బ్యాచ్ తప్ప ఎవరికి నచ్చదు. అవును, చంద్రబాబు లాంటి మగోడు కాదని అనుకోవటం సరే మనసులో అయితే. అంతే. ఏమన్నారు? తప్పు మాటలు మాట్లాడమాకండి దయచేసి. ఏం మాట్లాడదు సార్, అసలు తయారు చేయొచ్చా? రాష్ట్రాన్ని ఆ విధంగా నాశనం చేయొచ్చండి.
రోజు రోజుకి కనీసం దేవుడితో సహా దిగజార్చేస్తా ఉంటే. అవును, ఇప్పుడు ఆయనే దొరికిపోయాడు కదా. మనం 4 రోజుల క్రితం మాట్లాడుకున్నాం, ఆయన వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారని చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. రైట్. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. నమస్తే, మాట్లాడండి దయచేసి సంక్షిప్తంగా. జగన్ గారు మాత్రం పోకుంటుండడం మంచిది సార్. ఎందుకనంటే చాలా పెద్ద కుట్ర చేసింటారు వాళ్ళు. 10,000 మంది ఏదో కార్యకర్తలను తిరిగి దాడి చేయడానికి ప్లాన్ చేసింటారు. అవును, ఆయన విరమించుకో వాళ్ళందరినేమో హౌస్ అరెస్ట్ చేయలేదు, వైసీపీ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. అవును సార్, అవును సార్. అదే చంద్రబాబు నాయుడు సార్, అది ప్రజాస్వామ్యంలో ఈ మిగతా పార్టీలు ఎట్లా మద్దతు ఇస్తాంటో అర్థం కావడం లేదు సార్. ఎందుకనంటే ఇంత అరాచకము, ఇంత అబద్ధాలు, ఇంత చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం అయినప్పటికీ కూడా వ్యవస్థలు గాని, ప్రజలు గాని, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఇతర పార్టీలు గాని ఏ విధంగా మద్దతు ఇస్తాంటో అసలు దాన్ని ఆలోచిస్తూనే ఏంటి ఇంతటి వ్యక్తికి కూడా ఈ విధంగా మద్దతు అనేది అసలు మాకైతే అంతుపట్టతుంది సార్. అది కానివ్వండి, కథ నడుస్తూ ఉంటుంది, చరిత్ర కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. అట్లా కాదు సార్, అట్లా కాదు సార్. ప్రజాస్వామ్యం సార్, మన ప్రజాస్వామ్యం ప్రకారం ఎలక్షన్ జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు ఈవీఎంల మేనేజ్ చేసే వచ్చారన్నది నాకు ఉన్న ఏర్పడినటువంటి బలమైన అభిప్రాయం. కాబట్టి వాళ్ళకి ప్రజలతో లెక్కే ఉంది, ప్రజలతో లెక్కలేదు. దేవుడిని నమ్ముతా ఉన్నామంటారు, దేవుడిని నమ్మే వాళ్ళైతే ఇట్లా చేస్తారా? లడ్డూ గురించి అంత అపవిత్రంగా అపచారం చేస్తారా? చేసి ఇప్పుడు చేతులు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆ విషయం అర్థమవుతూనే ఉంది. దయాకర్ గారు వెస్ట్ గోదావరి నుంచి. దయాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేఎస్ఆర్ గారు, మీకు కృష్ణరాజు సంక్షిప్తంగా. అలాగే శ్రీధర్ రెడ్డి గారు అందరికి, సాక్షి నమస్కారం. ఇప్పుడు జగన్ గారు చాలా ఆది కాలం నుంచి ఆయన చాలా మానసిక పరిణతి, రాజకీయ పరిణతితో ఆయన వ్యవహరిస్తున్నారండి. అవును, నిన్న ఆ పర్యటన వాయిదా వేస్తా అంటే ఆ దర్శనం ఏదో మొత్తం మీద అక్కడికి తిరుపతి వెళ్లకుండా ఆగడం కూడా, ఆయన వాయిదా వేసుకోవడం కూడా చాలా పరిణతి. ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పినట్టుగా ఆయన రాజనీతిజ్ఞత అని మాత్రమే కాదండి, రాజకీయ పరిణతి చెందినటువంటి వ్యక్తి ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎందుకు ఆపాలి నన్ను అని ఇప్పటికే ఆల్రెడీ భాను ప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ అక్కడ చాలా విధ్వంసం చేయడానికి సిద్ధమై ఉంటే అటువంటి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ఆయన స్వలాభం కోసం ఆయన ఉపయోగించుకుని ఉండడు. పొంగనూరులో ఘర్షణలు, ఆంధ్రులు అనే చోట ఘర్షణలు, ఇలా పల్నాడు వెళ్ళినప్పుడు పల్నాడు వెళ్ళటానికి రకరకాల ఇవి ఆయన విన్యాసాలు చేస్తాడు. ఈయన వివేకంతో వ్యవహరించాడు. బాగా చెప్పారు, మంచి పదప్రయోగం కూడా చక్కగా చేశారు. ఆయన విన్యాసాలు, ఈయన వివేకంతో వివేచనతో వ్యవహరించారని. ఎందుకంటే నిన్న నాకు కూడా కొంతమంది మిత్రులు వెళ్ళుంటే బాగుండే అంటే ఇనీషియల్గా అవును నాకు కూడా నిజమేనేమోగా వెళ్ళుంటే ఎట్లుండేదో అన్నా. కానీ తర్వాత అన్ని విషయాలు విన్న తర్వాత ఎస్ జగన్ ఈజ్ రైట్. ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పినట్లు రాజనీతిని ప్రదర్శించారు. రావణాకాష్టం కాకుండా, రాష్ట్రం రావణాకాష్టం కాకుండా, డైవర్షన్ పాలిటిక్స్కి అవకాశం ఇవ్వకుండా జగన్ గారు వ్యవహరించారు. ఇక మేడపాటి వెంకట్ గారు ఎన్ఆర్టీఎస్ మాజీ చైర్మన్, వారి అభిప్రాయం ఏంటో విందాం. నమస్కారం అండి కొమ్మినేని శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఇన్. సార్, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఈ ప్రభుత్వం పూజలు చేసి బయటకు వచ్చి ఇప్పుడు అక్కడే చెప్పుల దగ్గరే ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ ఇన్. గత 3-4 నెలలుగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన ప్రామిస్ అన్ని తప్పుకొని చేయకుండా ఇగో ఇటువంటి అన్నెసరీ కాంట్రవర్సీస్ అన్ని తీసుకొచ్చి ప్రభుత్వం పాలకులు ప్రజల కోసం చేయాల్సిన సేవలు అవన్నిటిని మర్చిపోయి అవన్నిటిని గంగలో వదిలేసి అన్నెసరీ కాంట్రవర్సీస్ తీసుకొచ్చి హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా గత 6 రోజులుగా సాగుతున్న వ్యవహారం చూసాం. అంత ముందు కూడా గత 3 నెలల్లో రకరకాల వ్యవహారాలు ఇటువంటివే పట్టుకొని వచ్చారు. ఈ రోజు ఒక ఎన్ఆర్ఐగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీరు చేసిన రాద్ధాంతం గత 4 రోజులుగా చూస్తూ వచ్చాము. దాంట్లో ఎప్పుడు గత 20 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో, 10 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఏదైతే పద్ధతి పాటిస్తున్నారో టీటీడీ అదే పద్ధతిలో జరుగుతున్న వ్యవహారాన్ని వీళ్ళు ఏదో గత 5 సంవత్సరాల్లో జరిగిపోయినట్టుగా 3 సంవత్సరాల్లో కూడా 3 నెలల్లో కూడా అదే పద్ధతి పాటిస్తున్నా గానీ గత ప్రభుత్వానికి దానికి ఆపాదించి
చేసిన రాద్ధాంతం అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. Right. ఇప్పుడు అందరూ ఈ పూజలు ఏవైతే చేస్తున్నారో వాటి ద్వారా అందరూ కోరుకుంటుంది ఏంటంటే ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకి ఒక సద్బుద్ధి కలిగించి Right. ప్రజలకు సేవ చేసే విధంగా, అందరికీ పనికొచ్చే విధంగా ప్రభుత్వ పాలన ఇప్పించాలి. కానీ ఇటువంటి వాటి వల్ల అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదు అనేది కోరుకుంటూ మీ ద్వారా ఈ సందేశం మన రాష్ట్ర ప్రజానికానికి అందరికి కూడా అందే విధంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు వెంకట్ గారు. ఇక కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడున్న పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఇది ఈ లడ్డు అనే దాన్ని 5 డిఫరెంట్ యాంగిల్స్ లో మనం చూడాలండి. ఒకటి, అసలు లడ్డు టెస్ట్ శాంపిల్స్ ఎలా ఇచ్చారు అనేది ఒకటి. రెండోది డిక్లరేషన్ ఫామ్, మూడోది ట్రిప్, నాలుగోది కుట్రకోణం, ఐదోది డైవర్షన్. సో ఇక్కడ మనం దేనికి అది సెపరేట్ గా చూస్తే గానీ ఒకటి అర్థం కాదు. ఎన్డీడీబీ చైర్మన్ ని వెంకయ్య నాయుడు గారు జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత జూన్ 7వ తారీఖు వెళ్ళి కలుస్తారు. జూలై 5వ తారీఖు నాడు ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి ఈయన కలుస్తారు, శ్యామలరావు గారిని. శ్యామలరావు గారి అపాయింట్మెంట్ జూన్ 14వ తారీఖు అయ్యే ముందు నేను ఫార్మల్ గా కలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, జూన్ నెల 12, 13, 14 తారీఖుల్లో తిరుపతి లడ్డూలో కంప్లైంట్లు వస్తున్నాయి, మీరు వెరిఫై చేయాలి అని చెప్తారు. మరి వెరిఫై చేయాలి అని చెప్పినప్పుడు జూన్ 13వ తారీఖు 14వ తారీఖు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత జూలై 5 వరకు ఏం చేశారండి ఆయన? అప్పటి వరకు నెయ్యి అనేది ఉంది కదా తిరుపతిలో, లడ్లు అనేది చేయటానికి మొదలెట్టారు కదా, అప్పుడు రిపోర్ట్లు ఎందుకు రాలేదు? జూలై 5వ తారీఖు నాడు ఎన్డీడీబీ చైర్మన్ కలిసిన తర్వాత జూలై 4వ తారీఖు వచ్చిన శాంపిల్ ని 6వ తారీఖు ఈయనకి టెస్టింగ్ ఇస్తారు. ఓకే శ్రీధర్ గారు, ఆ కథంతా కలిసిపోయి జరిగిపోయింది. ఇప్పుడు డిక్లరేషన్ పేరు తోటి చంద్రబాబు గారు చేసిన రాజకీయం తిప్పికొచ్చినట్లయిందా లేదా? ఆ పాయింట్ కి రండి దయచేసి. కొమ్మినేని గారు, ఇక్కడే నేను చెప్తున్నా అండి, ఇక్కడ ఎన్డీడీబీ చైర్మన్ వచ్చిన మరుసటి రోజు శాంపిల్ ఎలా ఇస్తారనేది ఫస్ట్ నుంచి మనకు వస్తున్న అనుమానం. ఇవాళ పేపర్ లో కూడా ఆయనకి అక్రమంగా ఏజీఎం లెవెల్ నుంచి డీజీఎం లెవెల్ నుంచి డైరెక్ట్ చైర్మన్ ప్రమోషన్ ఇచ్చాడు అంటున్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక కుట్రకోణం. రెండోది వచ్చేసేటప్పటికి డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్న ఇబ్బంది గురించి మాట్లాడుతూ ఉంటే 2009కి ముందు 2009లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 2012లో సొంతగా పార్టీ పెట్టిన తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారు, జగన్ గారు ఇంతకుముందు సంతకం చేశారు కాబట్టి ఇక అక్కర్లేదని. సరే, మళ్ళీ ఏం చెప్తారు తెలుగుదేశం వాళ్ళు, డిక్లరేషన్ మీద సైన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఫామ్స్ వెరిఫై చేశామన్నారు. 2014-19 మంది ఈ ప్రభుత్వమే కదా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా దర్శనం చేసుకున్నారు కదా, నువ్వు ఆ రోజున ఎందుకు నిలదీయలేదు? ఆ రోజు నిలదీసి నువ్వు గన సంతకం పెడితేనే లోపలికి వెళ్ళాలి, లేదంటే నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నప్పుడు నువ్వు హిందుత్వం గురించి లేకపోతే టీటీడీ పాలసీల గురించి లేకపోతే టీటీడీ దీని గురించి మాట్లాడినప్పుడు గట్టిగా అవుతుంది. అంటే నువ్వు అధికారంలో అప్పుడున్నప్పుడు ఒక పాలసీ, ఇప్పుడు ఉన్న ఒక పాలసీ వస్తుందా? తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వస్త్రాలు ఇవ్వడానికి వెళ్తున్నారో ఆ టైంలో తెలుగుదేశానికి చెందినటువంటి పెదకూరపాడు నాయకుడు ఆలోకం సుధాకర్ చేత కోర్టులో కేసు వేయిస్తారు. ఆ కేసులో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని భట్టు గారు జడ్జిమెంట్ ఇస్తారు. సో ఇవన్నీ ఒక పక్కన ఉంటే, నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను, ఇప్పుడున్న ఉద్రిక్తల మధ్య ఇప్పుడు ఎందుకు గొడవలయ్యే అవకాశం ఉందని చెప్పి జగన్ గారు చెప్తే, అప్పటికప్పుడు తిరుమలలో పెట్టినటువంటి డిక్లరేషన్ ఫామ్ గురించి పెట్టినటువంటి బోర్డులన్నీ తీసేస్తారు. వీడియోలు స్పష్టంగా మనకు కనబడతాయి. అవును, బాగా చెప్పారు. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా దయచేసి. ఇక్కడ ఈ కుట్ర కోణాల గురించి ఇట్లా ఉంటే, అసలు ట్రిప్ మీద కుట్ర గురించి ఒకసారి ఇంకొక నిమిషం ఆలోచిద్దాం. దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానానికి పైకి దర్శనానికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఒక 100 మందో 50 మందో 10 మందో ఎంతమందో వెళ్తారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న వాస్తవం. అయితే ఇక్కడ శాంతి భద్రతలకి ఆఘాతం కల్పించుద్ది, మీరు అక్కడ గొడవలు చేయడానికి వెళ్తున్నారని చెప్పి 500 మందికి నోటీసులు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పక్క రాష్ట్రం నుంచి దాదాపు 600 నుంచి 1000 మంది వచ్చి భజనలు చేసుకుంటా వస్తే గొడవలు అవ్వండి, వాళ్ళు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయలేదు? బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 2 రోజుల నుంచి టీవీ డిబేట్లలో బయట జగన్మోహన్ రెడ్డి వస్తే మేము అలిపిరి దగ్గర హత్తుకుంటామంటారు.
నీ డిక్లరేషన్ నువ్వు గనక ఇవ్వాలి అన్నప్పుడు నువ్వు ఎక్కడ అడగాలి? కౌంటర్ నంబర్ 17 దగ్గర అడగాలి. కౌంటర్ దగ్గర 17 దగ్గర అడగాల్సిన డిక్లరేషన్ ని నువ్వు ముందుగా రాజకీయం చేసి అలిపిరి గోయిట్ దగ్గర నువ్వు సంతకం పెట్టాలని కుట్ర చేయటం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి చేయటం కదా? ఇవాళ దాదాపు 3,500 4,000 మంది పోలీసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి ఏదో కుట్ర దాడి చేయాలి అనేది క్లియర్ అండి. ఎందుకోసమంటే ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఏం రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద టమాటాలు కోడిగుడ్లు వేస్తారని కేడర్ భయపడిపోయిందని రాస్తారు. అంటే ఈ విషయం ఆంధ్రజ్యోతికి ఎలా తెలుసు? వైఎస్ఆర్సీపీ కేడర్ భయపడిపోయిందన్న విషయం ఎలా తెలుసు? అంటే నిన్న జరిగినటువంటి జనసేన ఎమ్మెల్యే మీటింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు? వాళ్ళందరికి అసలు ఏం పని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నారండి దర్శనానికి. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని బయటకు లీగల్ ఇవ్వాల్సిన పని ఏముంది? మేము కోడిగుడ్లు వేస్తాం, మేము దాడి చేస్తామని. సో ఇది ఒక కుట్రకోణం. తర్వాత బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నా కానీ పట్టించుకోవాలా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ చెబుతానండి. తెలుగుదేశం ఎంత దుర్మార్గమైన పార్టీ అంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అప్పటి అధ్యక్షుడు అమిత్ షా గారు దర్శనానికి వస్తే ఆయన ఫ్యామిలీతో దర్శనానికి వస్తే ఆయన మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదు. వీళ్ళైతే మాకు ప్రత్యేక హోదా వద్దు, యూటర్న్లు ఎంటర్న్లు అన్ని తీసుకొని మాట్లాడిన సందర్భంలో ఆయన మీద రాళ్ళు వేసి వీళ్ళు ఎవరో వేశారని చెప్తారు. ఇట్లాంటి చరిత్ర పెట్టుకున్న ఈ పార్టీ ఖచ్చితంగా చేస్తున్నారండి. ముఖ్యంగా ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్తానండి. వైఎస్ఆర్సీపీ పుట్టిన తర్వాత దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క ఉద్రేక చర్య కానీ, లేకపోతే ఒక బస్సు మీద రాయేయటం కానీ, ఇంకో చర్య కానీ చేయలేదు. సో ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు మాకు ఏం చెప్తాడంటే, పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్తాడు. ఆయన అంత నమ్మకంతో చెప్తా ఉన్నప్పుడు తిరునామాలు, ఇప్పుడు మీరు చెప్పారు తిరునామాలు పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి. మీరు కూడా వాళ్ళ డిబేట్ లో తిరునామాలు పెట్టుకుని వచ్చినట్లున్నారు. తిరునామాలు కాదండి, శివాలయానికి వెళ్ళి వచ్చారు. శివాలయానికి వెళ్ళారు అంటే అచ్చా ఏదో ఒక ఆలయానికి పూజలకి వెళ్ళి వచ్చారు. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ఇది టోటల్ జగన్ గారు ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 125 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కటి డైవర్ట్ చేయడానికి ఒక టాపిక్ తీసుకొస్తారు. సో ఈ 10 రోజులు డైవర్షన్స్ మనం చూస్తే ఒకసారి వాడారంటారు, ఒకసారి వాడలేదంటారు, ఒకసారి ఆవు నెయ్యి అంటారు, ఒకసారి ఆవు మాంసం ఏది మాంసాలు అంటారు. మళ్ళీ తీరా వచ్చేసేటప్పటికి ఒకసారి వాడలేదని కొడుకు చెప్తాడు, వెనక్కి పంపించేసామని. తండ్రి ఏమో ఒకసారి వాడామంటారు, ఒకసారి ఎక్కడ వాడారో లేటెస్ట్ ఇప్పుడు ఏదో ఎక్కడో చోట వాడారంటున్నాడు, లడ్డూలో వాడారని. ఒక్క నిమిషం అండి, ఒక రిజిస్టర్ ఉంటది, వచ్చిన నెయ్యి ఎక్కడ వాడారు అని చెప్పేదానికి లెక్క ఉంటది. ఇదేం 100 గ్రాములో 50 గ్రాముల నెయ్యో కాదండి. ఒక ట్రక్ నెయ్యి అంటే 13 టన్నులు పైగా వస్తుంది. 13 టన్నుల ట్రక్కులో నెయ్యి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఒక ఫార్ములా ఉంటది. అంటే మొదట వచ్చింది మొదట వాడాలి. సో నువ్వు 13 టన్నులు నెయ్యిని ఎక్కడ వాడావో నీకు తెలియకపోయినప్పుడు నీది ఏమి అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు? నువ్వు అసలు అడ్మినిస్ట్రేటర్ వేనా? తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తిరుమలలో ల్యాబ్స్ లేవంటారు. ల్యాబ్స్ లేకపోతే 2014 నుంచి 2019 వరకు, 1995 నుంచి 2004 వరకు ఏ విధంగా టెస్ట్ చేశారు, ఏ విధంగా రిటర్న్ చేశారండి? సరే, ఇప్పటికి కూడా ల్యాబ్స్ లేవు. మరి 2 నెలల నుంచి ఏ విధంగా వాడుతున్నారు? సో ఇవన్నీ కూడా తప్పించుకోవటం కోసం, డైవర్షన్ చేయడం కోసం. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ముఖ్యంగా ఈ డైవర్షన్ దేనికంటే, సందట్లో సడేమియా కింద దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 కోట్లు అప్పు చేసిందండి. ఇవాళ 3,000 కోట్లకి ఇండెంట్ పెట్టారండి రాత్రి. ప్లస్ ఇవాళ వరకు ఎన్యూమరేషన్ అవ్వలేదు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. నేను ఇంకో పేపర్ కదా, ఆంధ్రజ్యోతిలో ఎన్యూమరేషన్ అవ్వలేదు వరద బాధితుల కంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను 10 రోజులు కలెక్టరేట్ లో పడుకున్నా, ఇల్లు వదిలిపెట్టా అని చెప్పడానికి చంద్రబాబు నాయుడికి ఏ మాత్రం అయినా కానీ బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఇవి క్లోజ్ చేయాలి. ఇవన్నీ కాకుండా కేంద్రానికి 7,600 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి 10 రోజుల కింద నివేదిక పంపిస్తే ఒక్క పైసా ఇవ్వలా. అది ఇంకా టైం ఉంది కదా, వాళ్ళు ఇస్తారేమో చూద్దాంలేండి. ఒక్క నిమిషం అండి. వేరే రాష్ట్రాలకి కేరళ లాంటి రాష్ట్రాలకి ముందుగా అడ్వాన్స్లు ఇచ్చారు. రైట్.
ఓహో అట్లా అంటారా? కరెక్ట్, అది కూడా పాయింటే. రైట్, మొత్తం మీద డైవర్షన్లో భాగంగా ఇవాళ ఆయన దొరికిపోయాడు కదా, నేను పలానా చోట కలిపారని నేను అంటలేదని ఇప్పుడు తాజాగా చెప్పాడు కాబట్టి ఆ వీడియో మళ్ళీ ఒకసారి తర్వాత చూద్దాం. మీ అభిప్రాయం ఏంటి? ఆయన వెళ్ళకపోవడం ద్వారా రాజనీతిజ్ఞత ప్రదర్శించారని కృష్ణరాజు గారు అన్నట్లుగా మీరు కూడా అంగీకరిస్తారా? అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మన డిస్కషన్స్ లో గాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో గాని వ్యవహరించిన విధానం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగానే రాజనీతిని ప్రదర్శించారు అనటంలో వాస్తవం లేదు. అయితే వాస్తవం ఉంది, మీరు పొరపాటు చెప్పారు. వాస్తవం ఉందని చెప్పబోయి మీరు వాస్తవం ఉందండి, రాజనీతిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించారు అనేది వాస్తవం అని చెప్పదలుచుకోండి నేను. తర్వాత అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతా ఉన్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చదలుచుకున్నారు అనే దాని మీద ఆయన ఆలోచన చేయకోకుండా ప్రతి నిత్యం ఏది ఎలిగేషన్ చేద్దామా అనే ఉద్దేశంతో ఉండటం అనే విధానం అనేది ప్రజాస్వామ్యంలో సరైన విధానం అనేది కాదు. ఇప్పుడు ఇప్పుడు అందరూ చెబుతున్నట్టుగా డిక్లరేషన్ అని చెప్తా ఉన్నారండి. అసలు డిక్లరేషన్ అనేది మన సాంప్రదాయం కాదు. ఇందాక కూడా మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారండి, డిక్లరేషన్ అనేది మన సాంప్రదాయం కాదు. టీటీడీ సాంప్రదాయాలకి ఈ మూలం ఏంటంటే జిఆర్ వ్యవస్థ అండి. ఆ జిఆర్ వ్యవస్థ, పెద్ద జిఆర్ వ్యవస్థ, చిన్న జిఆర్ వ్యవస్థ, ఆగమ సలహా మండలి, ప్రధాన అర్చకులు ముగ్గురు ఉంటారండి. వీళ్ళందరూ కలిపి టీటీడీలో ఏమి జరగాలో అనేదంతా కూడా డిసైడ్ చేసేది ఈ సలహా మండలే తప్పించి బయట వాళ్ళకి ఇది అవకాశం అనేది ఉండదండి. అలాంటిది తెలిసి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆయనకి ఎంతో పరిణితి ఉంది, ఎంతో నేను విజనరీ అది ఇది అని చెప్పుకొని అనుభవం ఉంది అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంగతులన్నీ తెలియవండి. ఎందుకు ఇప్పుడు ప్రజలని రెచ్చగొడతా ఉన్నారు? ఒక మంచి ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఒక మంచి మీకు అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. ఇప్పుడు మొన్న బుడమేరు ముంపు బాధితులు ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి. ఎంతో మంది అల్లాడుతా ఉన్నారు. అసలు బుడమేరు ముంపు కారణం ఏంటి? అది కూడా మీ ఇల్లుని కాపాడుకోవటం కోసమో లేకపోతే అమరావతి అటువైపు వచ్చింది కాబట్టి అమరావతి వైపు వస్తే రేపొద్దున ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమోనని చెప్పి కృష్ణా కరకట్ట వైపు కాకోకుండా ఇటువైపు మరలించటం బట్టే కదా ఇంతమంది జనాలు బాధపడ్డారు. అది కూడా ఆయన గుర్తుంచుకోవాలి కదా. అటువంటి ఏమీ చేయకోకుండా ఈ సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి ఆ సూపర్ 6 అమలు చేస్తారా? అమ్మఒడి లేదా పక్కన పెట్టమంటున్నారు కదా, ఇప్పుడు వద్దు అంటున్నాడు కదా ఆయన. ఇందాక మీరు వీడియో చూసారు. అదే చెప్పదలుచుకున్నా. ఆయన ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే వాటికి తెరలేపారు. దీనికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కూడా ఇదివరకట్లాగా లేదనేది స్పష్టం అవుతా ఉందండి. ఎందుకంటే ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో కూడా ఆయనకి ఎంతో అనుభవం ఉంది, రాజకీయం చేసిన మనిషే. కానీ గతంలో ఎప్పుడు ప్రచారంలో కూడా ఆయన ఈసారి ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో కూడా అండి చాలా పరుషమైన పదజాలం వాడటం అనేది జరిగింది. మనంతా విన్నాం. అసలు ఈ లడ్డు వ్యవహారంలో కూడా అండి ఆయన ఏం మాట్లాడారండి? ఎంత దుర్మార్గుడు, ఇలాంటి లడ్డు శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశాడు, ఇంత దుర్మార్గం చేశాడు అని చెప్పి మాట్లాడారండి. ఏదైనా సరే ఆయన భాషలో గాని, ఆయన పదజాలంలో గాని, ఆయన ఆలోచన రీతిలో గాని, ఆయన రాజకీయ శైలిలో గాని మొత్తం కూడా మార్పు వచ్చింది అనటం అనేది జరుగుతా ఉందండి. అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ప్రెసెంట్ ఉన్న పాలిటిక్స్ ని ఆయన డైవర్ట్ చేయటం కోసమే, ఆయన ప్రజలకు ఏమి మంచి చేయదలుచుకున్నారో చెప్పుకోకుండా మిగతా డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే చేస్తున్నారు. ఇంకొకటండి, ఈ లడ్డూ వివాదంలో బీజేపీ వాళ్ళని, స్వామీజీలని, ముఖ్యంగా మహిళలని, బీజేపీ మాధవీలత గారు ఒక ఆవిడ, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చి రాజకీయం చేస్తా ఉన్నారండి. ఏమండి, గతంలో మోడీ గారు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారండి? మోదీ గారును మరి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి దర్శనం చేసుకున్నారు కదా స్వామి గారిని. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారండి? అప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? ఈ రోజు వచ్చి మాట్లాడుతా ఉన్నారు.
తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హోంమంత్రి అనిత గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నేను క్రిస్టియన్ కాదు, నేను బైబిల్ కాదు ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూ కాదమ్మా, వేరే టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయి ఉండొచ్చండి. కానీ ఆవిడైతే చెప్పడం జరిగిందండి, నేను బైబిల్ చదువుతాను నేను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అలాంటి హోంమంత్రి గారు ఇప్పుడు 2-3 సార్లు మరి స్వామివారి దర్శనం చేసుకున్నారు కదండి, మరి ఆవిడ డిక్లరేషన్ లో సైన్ చేశారా? ఇప్పుడు రూల్ అంటే రూల్ ఎవరికైనా ఒకటే కదండి. జగన్మోహన్ రెడ్డి గారికే ఒక రూలా? బాగా చెప్పారమ్మా. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు కానీ టైం తక్కువ ఉంది ఏమనుకోమా, కంప్లీట్ చేయండి దయచేసి. అందరికి రూల్ అనేది అందరికీ ఉంటుందండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక విషయం ఏం చెప్పారంటే, ఆయన చెప్తున్నారు ఏదైతే మంచి పొజిషన్ లో ఉండి వెల్ నోన్ ఫేసెస్ ఏదైతే ఉన్నాయో వారి వరకు మాత్రం డిక్లరేషన్ లో సైన్ చేయాలి, సామాన్యులకు ఎవరికి డిక్లరేషన్ లో సైన్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారండి. ఇదేనా చట్టం అంటే? చట్టం అందరికీ ఒకటే కదండి. చాలా మంచి పాయింట్ రేజ్ చేశారమ్మా, చాలా మంచి పాయింట్ రేజ్ చేసి, వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా. ఓకే అదే సార్, అలాగా పరిపాలన చెయ్యాలని చెప్పి కోరుకున్నా. ఇంకొక విషయం ఏంటంటేనండి మత విద్వేషాలని రెచ్చగొట్టకండి. ఎందుకండి ఇప్పుడు మతాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం ఎందుకు? అన్య మతస్థులు అంటున్నారు. అసలు భారతదేశంలో అన్య మతస్థులు ఎవరున్నారండి? అందరూ హిందువులే కదా. ఒక పక్కనేమో హిందుత్వానికి బంధం కలుగుతా ఉంది, అందరూ అన్య మతస్థులు అయిపోతున్నారు అని చెప్పి ఒక పక్కనేమో హిందువులు అందరూ మారిపోతున్నారు అని చెప్పి ఒక పక్కన గోల చేస్తా ఉంటే, ఇంకొక పక్కనేమో ఇది స్వామీజీలు కూడా రెచ్చగొట్టే విధంగా ప్రజలతో మాట్లాడుతా ఉన్నారు, స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. కొత్త యాంగిల్లో ఆ చర్చ అంతా మళ్ళీ స్వామీజీలు సందర్భంలో అందరూ స్వామీజీలు కాదు, కొందరు అయ్యిండొచ్చు. రైట్, అయితే రైట్ బాగా మాట్లాడారమ్మా. ఒక్క నిమిషం, మా మిత్రుడు రవిచందన్ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని బయటికి నాకు అందజేశాడు. ఇప్పటి నుండి ఎవరైనా గుడికి వెళ్ళాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి అని, లేని పక్షంలో ఒక పసుపు బిళ్ళ తీసుకెళ్ళండి అని ఒక ఆయన ఎవరో ఆ బిళ్ళ గుళ్ళో పూజారికి చూపిస్తే టీ ఇచ్చి మరీ అర్చన చేస్తారంటూ ఇట్లు ఒక ఆయన 100 రోజుల పాలకులు అంటూ ఒక చమత్కారపూరితమైనటువంటి ఒక ఇది ఇచ్చారు. ఇక పూనం కౌరు హిందూ మతాన్ని నమ్మడం వేరు, వాడుకోవడం వేరు అంటూ చాలా డైరెక్ట్గా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, బీజేపీ వారిని ఉద్దేశించి మతాన్ని వాడుకుంటున్నారు, మతాన్ని నమ్మడం లేదు వీళ్ళు అన్నట్టు, నమ్మడం కాదు అని చెప్తూ చాలా మంచి డైలాగ్ చెప్పారు. బస్సుకు టైర్ పంచర్, సిలిండర్కు గ్యాస్ లీక్, రైతు వరదల్లో ఫట్, ఫ్రీ ఇసుక బుడమేరు వరద, ఆడవారికి 1500 గొడ్లవల్లేరులో పోయే, నీకు 15 లడ్డూలు అంటూ ఇప్పుడు లడ్డూ రాజకీయం చేస్తున్నారంటూ మరొక కామెంటు చేశారు సోషల్ మీడియాలో. ఏ దేవుడు చెప్పాడు నా మతం వాడే నన్ను పూజించాలి, పరమతం వాడు నన్ను దర్శించరాదు అని జస్ట్ ఆస్కింగ్. బహుశా ఇది ప్రకాష్ రాజు గారిదేమో జస్ట్ ఆస్కింగ్ అంటే. ఏ దేవుడు చెప్పాడు, ఇది చాలా గొప్పగా ఉంది వినండి. ఏ దేవుడు చెప్పాడు నా మతం వాడే నన్ను పూజించాలి, పరమతం వాడు నన్ను దర్శించకూడదు అని ఏ దేవుడు చెప్పాడు అని జస్ట్ ఆస్కింగ్. నలుగురికి అన్నం పెట్టేవాడు పోయి నలుగురికి గుండు కొట్టి సున్నం పెట్టేవాడు వచ్చాడు, అంతా ఈవీఎం మాయ అని ఇంకో ఆయన ఎవరో కామెంట్ చేశారు. అమిత్ షా మీద రాళ్లు వేసిన వాళ్ళకి, మోడీ నల్ల బెలూన్స్తో స్వాగతం పలికిన వాళ్ళకి బీజేపీ ఎర్ర తివాచీతో సపోర్ట్ చేస్తోంది అంటే సిగ్గుమాలిన పని చేస్తోందని ఇంకో కామెంట్ చేశారు. హిందుత్వం ద్వారా లబ్ధి పొందడం, హిందుత్వం ఆచరించడం రెండు వేరు అంటూ పూనం కౌర్ మరొక కామెంట్ చేశారు. చాలా ఆసక్తికరమైన కామెంట్స్, అర్థవంతమైన కామెంట్స్ కాబట్టి వీటిని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పెద్దిరెడ్డి గారు అక్కడ గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఈ రోజు జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ని గెట్టెనెక్కించారు సార్. దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు లడ్డు రాజకీయం చేశారు. ఆ లడ్డు రాజకీయం ఎప్పుడైతే ఫెయిల్ అయిందో మత రాజకీయం తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సో అది గమనించిన జగన్ గారు మీరు ఇవాళ తిరుపతి ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి మత రాజకీయాలు లేకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కొంచెం ఇది స్టేట్ జోన్ లోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. ఇంకోటి నీ మతం ఏంటి, నీ కులం ఏందని అడుగుతున్నారు. చంద్రబాబు గారు ఎక్కడి నుంచో వాళ్ళ కులం ఎక్కడి నుంచి వచ్చింది సార్, తమిళనాడు నుంచి వచ్చిందంట. ఆయనే కులం సార్, అసలు ఆయనే మతం సార్.
ప్రజలందరూ చర్చించుకున్నారు. ఈయన కులం ఈయన మతం కూడా బయట పెట్టమని చెప్పండి సార్. ఈ ఊరికే రాజశేఖర అంటే 24 గంటలు జగన్ గారి కులం గురించి మతం గురించి మాట్లాడేది సార్. ఆయన అన్నారు నా మతం మానవత్వం అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తారు సార్? నా మతం విద్వేషాలు రెచ్చగొట్టడం అని అంటారా? 24 గంటలు రాజకీయమేనా సార్? 24 గంటలు రాజకీయమేనా? రాజకీయం కోసం ఇంత మందిని బలి తీసుకోవాలా సార్? అదే ఇప్పుడు వచ్చారు నార్త్ ఇండియా నుంచి కొంతమంది సాధువులు అంట, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఆల్రెడీ వాళ్ళంతా కుల మత రాజకీయాలు చేసుకుని నాశనం చేసి పెట్టారు భారతదేశాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఈ కులాన్ని మతాన్ని తీసుకొచ్చి బాగా చెప్పారండి పెద్దిరెడ్డి గారు. ఫైనల్ గా కృష్ణరాజు గారు మీరు చెప్పండి, మత రాజకీయాల మీద ఆధారపడి చంద్రబాబు గారు ఇంకపై కూడా ఇదే పద్ధతిలో కొనసాగుతారా? సంక్షిప్తంగా చెప్పండి దయచేసి. చంద్రబాబు నాయుడు గారి విధానాల్లో ఒక స్పష్టమైన మార్పు వచ్చిందండి. గతంలో ఆయన అభివృద్ధి ఏదైతే చెప్తూ వచ్చేవాడు, కానీ ఈ రోజున ఆయన భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండాను భుజాన వేసుకొని భారతీయ జనతా పార్టీ నాయకుల కన్నా కూడా బలంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇదే పందాను అనుసరిస్తే భవిష్యత్తులో ఏపీ కూడా యూపీగా మారే ప్రమాదం ఉంటుంది. ఓకే శ్రీధర్ గారు, అయితే ఒక వీడియో చూద్దాం. ఆయన ఎట్లా మాట మార్చాడు. మొన్నటిదాకా లడ్డు గురించి ఏం మాట్లాడాడు, ఇప్పుడు లడ్డు గురించి లడ్డూలో కలిసినట్టు చెప్పటం లేదు, నేను అంటం లేదు అన్నట్లుగా మాట్లాడిన వీడియోని ఒకసారి చూద్దాం. కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. రైట్ శ్రీధర్ గారు చెప్పండి, ఎక్కడ వాడారు నెయ్యి అంటున్నాడు, ఎక్కడ వాడారో చెప్పలేని అంటున్నాడు. నెయ్యి ఎందుకు ఇంత మాట మార్చారు? సంక్షిప్తంగా ఒక మాటలో ముగించండి, టైం అయిపోయింది. లడ్డు టాపిక్ ఫెయిల్ అయిందండి, కొత్త టాపిక్ ఎదుర్కోవాలి. సింపుల్. అంతేనా అమ్మా? సునీత గారు మీరే ఉంటారు అంతేనా? ఓకే ఒక నిమిషం అండి. ఇంకొక రేపటితో ఎల్లుండితో ఖరీఫ్ సీజన్ ముగిస్తుంది. ఈ రోజు వరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ మాట్లాడుకుందాం. కంప్లీట్ అయిపోయింది, టైం లేదు. దాదాపు 13 లక్షల ఎకరాల్లో పంట వేయలేదు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నాళ్ళు డైవర్ట్ చేయలేరండి. ఆయన ఏం చెప్తున్నారంటే నాకు రైట్ టైం అయిపోయింది. ఇక ఒకసారి మాటలు ఎట్లా మార్చారో విందాం. చంద్రబాబు గారు వాళ్ళందరూ, ఈఓ గారు వీళ్ళందరూ. రైట్ ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.